జీసస్ వస్తారని ఒక్క దగ్గరైనా లేఖనం ఉందంటే పేరుతో ఒక్క లేఖనము కూడా లేదు. మరి పేరుంటేనే నమ్మితే యేసువారిని కూడా నమ్మకుండా ఉండాలి. యేసు పేరు లేదు, యేసువారి పేరు లేదు, యేసు వస్తారని. యేసువారి లేఖనాలు ఉన్నాయి, అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారి లేఖనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాల ఆధారంగా అతను ఎవరో కాదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారిని విశ్వసించితేనే మనకి ఇహ పరలోకాల్లో సాఫల్యం, నిత్య జీవం లభిస్తుంది. మరి నా యొక్క ప్రసంగాన్ని ఖురాన్ గ్రంథంలోని 2వ అధ్యాయం సూర బకరా 41, 42 వాక్యాల తెలుగు అనువాదాన్ని మీకు వినిపించుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తాను. మీ దగ్గర ఉన్నటువంటి గ్రంథాలను ద్రోపరుస్తూ నేను అవతరింపచేసినటువంటి ఈ ఖురాన్ని మీరు విశ్వసించండి. దీన్ని తిరస్కరించే వారిలో మీరు మొదటి వారు అవ్వకండి. స్వల్ప లాభాలకి దేవుని వాక్యాలను అమ్మకండి. మీరు కేవలం దేవుడికే భయపడండి. సత్యాన్ని అసత్యంతో కలిపి తారుమారు చేయకండి. మీకు తెలిసిన తర్వాత కూడా సత్యాన్ని దాచివేయబాకండి. వాఖురద్దావునా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జజాకల్లాహు ఖైర్. ఇప్పటి వరకు మీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనే అంశంపై సోదరుడు షఫీ గారి యొక్క ఆధారపూరితమైన ప్రసంగాన్ని ఆలకించారు. ఇన్షాల్లా ఇప్పుడు మనం నేటి ఈ కార్యక్రమంలో అతి ముఖ్య భాగమైనటువంటి ప్రశ్నోత్తరాల సరళిని ప్రారంభించబోతున్నాము. మనకున్న తక్కువ సమయంలో ఎక్కువ లాభాన్ని పొందటానికి ప్రశ్నలు చేయదలిచిన వారిని కొన్ని సూచనలు మరియు నిబంధనలు తప్పక పాటించవలసిందిగా నేను కోరుతున్నాను. ప్రశ్నించే వారి కోసం 3 మైకులు ఏర్పాటు చేయటం జరిగింది. ముందుగా బైబిల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనే అంశంపై ప్రశ్నించదలిచిన వారు నాకు ఎడమ పక్కన ఉన్నటువంటి ఈ మైకు ఎదుట క్యూలో నిలబడగలరు. సోదరుల తర్వాత సోదరీమణుల ముందు ఒక మైకు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రశ్న అడిగేవారు ముందుగా తమ పేరు మరియు వృత్తిని తెలియచేయాలి. ఒక్కసారి ఒక ప్రశ్న మాత్రమే అనుమతించబడుతుంది. ఒకవేళ ఎవరికైనా ఒకటి కన్నా ఎక్కువ ప్రశ్నలు ఉంటే వారు క్యూ వెనుకకు వెళ్ళి 2వ వంతు కోసం ఎదురు చూడాలి. ఈనాటి ప్రసంగానికి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అంగీకరించబడుతుంది. ఈనాటి విషయంకు సంబంధించిన ప్రశ్నలు అంగీకరించబడవు. ప్రశ్నలు స్పష్టంగాను క్లుప్తంగాను ఉండాలి. వక్తతో వాదోపవాదాలు చేయరాదు. ప్రశ్నలు కేవలం తెలుగులోనే అడగాలి. సభ నిర్వహణకర్తగా ఏ సమాధానం అయినా ఇవ్వకుండా వారించేటటువంటి అధికారం నాకు ఉంది. ఎవరైతే ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలనుకున్నారో వారు దయచేసి ఈ మైకు వద్దకు వచ్చి ప్రశ్నించవలసిందిగా కోరుచున్నాను. రఫీ గారు ఇందాక యేసు, మోషే, తర్వాత మహమ్మద్ ప్రవక్తల గురించి వాళ్ళ యొక్క లక్షణాలను వివరించేటప్పుడు యేసుపై ఏ గ్రంథం కూడా అవతరించలేదని చెప్పారు. మరి ఇంజిల్ అనే గ్రంథం ఎవరిపై అవతరించింది? అల్హమ్దుల్లా. మీ పేరు, మీ వృత్తి చెప్పలేదండి. మీ పేరు? అబ్దుల్ మలిక్. అబ్దుల్ మలిక్ గారు చాలా మంచి ప్రశ్న అడిగారు. మరి మీరు మోషే, ముహమ్మద్ ప్రవక్త మరియు యేసువారి గురించి పోలిక చెప్పేటప్పుడు మోషే వారికి ధర్మశాస్త్రం లభించింది, అదేవిధంగా ముహమ్మద్ ప్రవక్త కూడా ధర్మశాస్త్రం లభించింది, యేసువారికి ఏమీ లభించలేదు అన్నారు కదా. మరి ఇంజిల్ ఎవరి మీద అవతరించిన గ్రంథము అని అడుగుతున్నారు. చాలా మంచి ప్రశ్న. ఇంజిల్ యేసు మీద అవతరించినటువంటి గ్రంథమే. నేను చెప్పింది గ్రంథం అవతరించలేదు అని చెప్పడం లేదు. కొత్తగా ధర్మశాస్త్రం షరియత్ ఇవ్వబడలేదు అని చెప్తున్నాను. అయితే మోషే ధర్మశాస్త్రంలో ఏదైతే ఉందో అదే ధర్మశాస్త్రాన్ని యేసువారు మళ్ళీ ప్రజలకు బోధించారు. అయితే దేవుడు కొన్ని వాక్యాలను అవతరింప చేయడం జరిగింది. అయితే కొత్త షరియత్ లేదు, మోషే షరియతే యేసువారు అవలంబించారు. యేసువారు 2వ రాకడ ఉంది. యేసువారు 2వ రాకడ ఉందని క్రైస్తవులే కాదు ముస్లింలమైన మేము ఎదురు చూస్తున్నాము. అయితే ఎందుకని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమని తెలియజేశారు? ఎవరి చేతిలో అయితే నా ప్రాణాలు ఉన్నాయో ఆ దేవుని సాక్షిగా ఈసా ఇబ్ను మర్యం, మర్యం కుమారుడైన యేసు, దేవుని కుమారుడు కాదు, మర్యం కుమారుడైన యేసు రానంత వరకు ప్రళయం సంభవించదు అని చెప్పారు. మరియు ఈ విషయాన్ని మనం పరిశీలించినట్లయితే బుఖారీ హదీస్లో 55వ అధ్యాయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, యేసువారు 2వ రాకడ వచ్చినప్పుడు వారు ఈ ఖురాన్ చట్ట ప్రకారముగా తీర్పు తీరుస్తారు. ఎందుకని? యేసువారే చెప్పారు కదా, ఆయన తర్వాత మరో ఆదరణకర్త వస్తారు, ఆయన మీద వాక్యాలు అవతరిస్తాయని.
ఆ వాక్యాన్ని విశ్వసించు అన్నారు కదా. యేసువారు రెండో రాకడ వచ్చినప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని విశ్వసిస్తారు, ఈ ధర్మశాస్త్రం ప్రకారంగా ప్రచారం చేస్తారు, తీర్పు తీరుస్తారు, న్యాయం చేస్తారు. అయితే మీ ప్రశ్నకి సమాధానము, యేసువారికి ధర్మశాస్త్రం కొత్తగా లభించలేదని చెప్పాను, కానీ గ్రంథం లభించినది నేను మీకు చెప్పలేదు. మీ ప్రశ్నకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. ఇప్పుడు రెండవ మైకు నుంచి సోదరి మన తరపు నుంచి ప్రశ్న తీసుకోవడం జరుగుతుంది. అస్సలామలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వాలేకుం అస్సలాం. నా ప్రశ్న, నేను క్రిస్టియన్ స్త్రీతో మాట్లాడేటప్పుడు దేవుడు త్రిత్వము, త్రియేక దేవుడు ఒక్కడు కాదు ముగ్గురు ఉన్నారు అని చెప్పారు. ఇదే ప్రస్తావన ఖురాన్లో కూడా ఉంది అని చెప్తున్నారు. వాస్తవానికి ప్రస్తావన ఖురాన్లో ఉందా? సోదరిమణి తను ఒక క్రైస్తవ స్త్రీతో మాట్లాడేటప్పుడు ఆ క్రైస్తవ స్త్రీ దేవుడు త్రిత్వమై ఉన్నాడు, దేవుడు త్రియేక దేవుడు, ఈ ప్రస్తావన ఖురాన్లో కూడా ఉంది, మరి అలా ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. త్రిత్వము అన్న విషయము బైబిల్లో లేదు, కానీ ఖురాన్లో ఉంది. దేవుళ్ళు ముగ్గురు అన్న ప్రస్తావన బైబిల్లో లేదు, కానీ ఖురాన్లో ఉంది. ఏమని ఉంది? ఖురాన్ గ్రంథంలో 4వ అధ్యాయం సూరే నిసా 171వ వాక్యంలో చూసినట్లయితే వలా తఖూలు సలాస, ముగ్గురు అనకండి అని ఉంది. బైబిల్లో ముగ్గురు అనండి అని లేదు, కానీ ఖురాన్లో వలా తఖూలు సలాస, ముగ్గురు అనకండి అని ఇక్కడ ఉంది. మరి అదే విషయము ఇంకొక దగ్గర చూసినట్లయితే ఖురాన్లో సూర్య మాయిదాలో 73వ వాక్యంలో అల్లాహ్ ముగ్గురులో ఒకడు అని అన్నవారు నిశ్చయముగా విశ్వాసానికి పాల్పడినట్లే. దేవుళ్ళు ముగ్గురున్నారు, ముగ్గురులో ఒకడు దేవుడు, ఇంకా ఇద్దరు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా దేవుళ్ళే అని ఎవరైతే అంటారో